ఆఫ్ గాడ్ అని ఒకప్పుడు మారడోనా అని అన్నారు. కానీ ఇప్పుడు అదే అర్జెంటీనా అదే ఇంగ్లాండ్ జట్టును వరల్డ్ కప్ ఫుట్బాల్ సెమీఫైనల్లో 2-1తో ఓడించింది. ఈసారి హ్యాండ్ ఆఫ్ గాడ్ లేడు, ఇప్పుడున్నది ఫుట్ ఆఫ్ గాడ్, వన్ అండ్ ఓన్లీ లియోనెల్ మెస్సీ. ఫామ్ ఈజ్ టెంపరరీ, క్లాస్ ఈజ్ పర్మనెంట్. మెస్సీ ఎందుకు గ్రేట్ ఆఫ్ ది గ్రేటడో ఇంగ్లాండ్ తో వరల్డ్ కప్ ఫుట్బాల్ సెమీఫైనల్ మ్యాచ్ చూశాక కానీ చాలా మందికి అర్థం కాలేదు. తొండాట జరుగుతుందని, అర్జెంటీనాను ఇరికిద్దామని అనుకున్న వారు కూడా మ్యాచ్ ముగిశాక మెస్సీకి సలాం అంటూ సెల్యూట్ చేశారు. చివరికి ఇంగ్లాండ్ కెప్టెన్, మేనేజర్ కూడా మెస్సీ గ్రేట్ అంటూ మీడియా ముందే తమ ఓటమికి అతడే కారణమని తేల్చేశారు. వీరోచిత, హీరోచిత దృశ్యాలను తెర మీద చూశాక రోమాంచితమని చెప్పుకుంటుంటాం. వరల్డ్ కప్ లో అర్జెంటీనా ఇంగ్లాండ్ మ్యాచ్ లో మెస్సీ మెరుపులు చూశాక అందరికీ కలిగిన ఫీలింగ్ ఇదే. ఆడేంట్రా చాలా జాగ్రత్తగా పద్ధతిగా కొట్టాడు, ఆడు మగాడ్రా బుజ్జి అనే సినిమా డైలాగును గుర్తు చేసుకుంటున్నారు. జానికి ఈ మ్యాచ్ ముందు వరకు అర్జెంటీనా గెలుపుపై చాలా మందికి కొన్ని డౌట్ అనుమానాలున్నాయి. మెజారిటీ సర్వేలు కూడా ఇంగ్లాండ్కే ఎడ్జ్ అంటూ తేల్చాయి. కారణం ఈ టోర్నమెంట్ లో అర్జెంటీనా ఆట తీరే. ఫైనల్ కైతే చేరింది కానీ గ్రూప్ దశల్లో అర్జెంటీనా ఆట తీరు అంచనాలకు అనుగుణంగా ఆడలేకపోయింది. కేప్ వెర్డే లాంటి పసికొనతోనూ అర్జెంటీనా చెమటోడాల్సి వచ్చింది. స్విట్జర్లాండ్ మ్యాచ్ లోనూ ఇదే పరిస్థితి. అందుకే సెమీస్ లో ఇంగ్లాండ్ తో అర్జెంటీనా గెలుస్తుందా లేదా అనేది ఎవరూ ఖచ్చితంగా చెప్పలేకపోయారు. అనుకున్నట్లే ఫస్ట్ హాఫ్ హోరాహోరీగా సాగింది. అర్జెంటీనాను ఇంగ్లాండ్ నియంత్రించడమే కాదు, దూకుడుగా ఆడింది. అర్జెంటీనాను డిఫెన్స్ లో పడేసింది. 55వ నిమిషంలో రోజర్స్ ఇచ్చిన క్రాస్ షాట్ ను గోర్డాన్ గోల్ గా మలిచి ఇంగ్లాండ్ ను 1-0తో ఆధిక్యంలో నిలిపాడు. ఇక్కడి నుంచే ఇంగ్లాండ్ గురితెప్పింది. ఇంకేముంది, 1-0 ఆధిక్యాన్ని నిలుపుకుంటే చాలే అన్నట్లుగా ఇంగ్లాండ్ వ్యూహం మార్చింది. ఎంతసేపు మెస్సీని కట్టడి చేయడంపైనే దృష్టి పెట్టింది. అప్పటిదాకా కనిపించిన దూకుడు కాస్త రక్షణాత్మకంగా మారింది. ఎవరైతే గోల్ కొట్టాడో, జట్టును ఆధిక్యంలో నిలిపాడో ఆ ఆటగాడైన గోర్డన్ను మేనేజర్ టచెల్ వెనక్కి పిలిచి కోన్సాను మైదానంలోకి దింపాడు. ఆ తర్వాత మిడ్ఫీల్డర్ రైస్ ను వెనక్కి పిలిచి డిఫెండర్ నికో ఒరోలేని బరిలో దింపాడు. వీరిద్దరితో పాటు జేమ్స్ ను వెనక్కి పిలిచి డాన్బర్ను పంపారు. అంటే 6 డిఫెండర్లతో ఇంగ్లాండ్ చివరిలో ఆడింది. దీంతో ఇంగ్లాండ్ దూకుడు తగ్గింది. ఆండర్సన్, బెలింగమ్, రోజర్స్, కెన్ పైనే అటాకింగ్ భారం పడింది. దీంతో అర్జెంటీనాకు కౌంటర్ అటాక్స్ ఇచ్చేవారు లేకపోయారు. దీంతో అప్పటిదాకా ఉన్న సమీకరణాలు కాస్త ఒక్కసారిగా మారిపోయాయి. సహజంగా ప్రత్యర్థి జట్టు గోల్ చేసిన తర్వాతే అర్జెంటీనా వేగం పెంచుతూ రావడం ఈ టోర్నమెంట్ లో చాలాసార్లు జరిగింది. ఈసారి కూడా అదే జరిగింది. ప్రత్యర్థి ఎప్పుడైతే గోల్ చేస్తుందో అప్పటిదాకా ఉన్న అర్జెంటీనా ఆట తీరు ఒక్కసారిగా మారిపోయింది. చివరి అరగంటలో మెస్సీ ఎలా ఆడతాడో, ఎటు కదులుతాడో, ఎలా పాసులు ఇస్తాడో కూడా తెలియనంతగా అర్జెంటీనా వ్యూహం ఉంటుంది. ఇప్పుడు ఈ మ్యాచ్ లోనూ అదే జరిగింది. డిఫెండర్లందరూ మెస్సీని కట్టడి చేయడానికి ప్రయత్నించారు. దీంతో మెస్సీ మైండ్ గేమ్ ఆడాడు. ఒకవైపు తమ ఆటగాళ్లను ప్రత్యర్థి గోల్ పోస్టు దగ్గర మోహరిస్తూ తన మెరుపు కదలికలతో ఇంగ్లాండ్ ను అల్లాడించాడు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 3 ఇంగ్లాండ్ ఆటగాళ్లు మెస్సీ చుట్టూనే తిరుగుతూ వచ్చారు. అయితే ఈ పద్మ వ్యూహం ఫలించలేదు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, టీమంతా ఒకేసారి వచ్చినా చూసుకుందామన్నట్లుగా మెస్సీ మ్యాజిక్ చేశాడు. మెరుపు వేగంతో సహచరులకు పాస్ అందించాడు. మెస్సీ ఇచ్చిన పాస్ తో మొదట ఫెర్నాండెస్ గోల్ చేసి స్కోర్ను 1-1తో సమం చేశాడు. ఈ గోల్ తర్వాత మెస్సీ మరింత చెలరేగిపోయాడు. ఎంతమంది ఇంగ్లాండ్ ఆటగాళ్లు చుట్టుముట్టినా మెస్సీని ఆపలేకపోయారు. అసలేం జరుగుతుందో అర్థం చేసుకునే లోపే ఇంగ్లాండ్ ఆటగాళ్లకు మైండ్ బ్లాంక్ అయింది. కళ్ళు చెదిరే రీతిలో మెస్సీ ఇచ్చిన క్రాస్ ను అందుకున్న మార్టినెజ్ హెడర్తో గోల్ కొట్టి అర్జెంటీనాకు చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే మ్యాచ్ అయిపోవడం, ఇంగ్లాండ్ ఆటగాళ్లు, అభిమానులు షాక్ అవడం వెనువెంటనే జరిగిపోయాయి. మెస్సీని మూసేయడానికి లెఫ్ట్ అండ్ రైట్ ఆటగాళ్లను పెట్టిన ఇంగ్లాండ్ అతడి మైండ్ గేమ్ ను అర్థం చేసుకోలేకపోయిందని ఎక్స్పర్ట్స్ విశ్లేషించారు. చివరికి ఇంగ్లాండ్ కెప్టెన్ కెన్, మేనేజర్ టచెల్ కూడా ఇదే ఒప్పుకున్నారు. మెస్సీ ఇప్పటికీ గ్రేటెస్ట్ అని, అతడి వల్లే ఓడిపోయామని అంగీకరించారు.